హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు లేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ అంటే మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము అనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే మీకే ఫస్ట్ అప్డేట్ అవుతుంది. సో మీరు చక్కగా చూసేయచ్చు. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవేంటో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హెడ్ బాత్కి ఎలాంటి వాటర్ యూజ్ చేస్తాం? హీట్ వాటర్. అలా యూజ్ చేస్తే మన హెయిర్ అనేది త్వరగా పొడిగా అయిపోతుంది. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అండ్ ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఎక్కువ హీట్ వాటర్ కాకుండా వామ్ వాటర్ని మనము హెడ్కి యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అండ్ మనది హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా చాలామందికి స్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రై అవ్వడం చూస్తుంటాము. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ వామ్ వాటర్ని ప్రిఫర్ చేయండి. అండ్ మనం షాంపూని కూడా ఎక్కువ అప్లై చేస్తుంటాం. హెయిర్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాం. సో దానివల్ల బురుగు తప్ప ఎలాంటి యూజ్ ఉండదు. లిమిటెడ్గానే మనం షాంపూని యూజ్ చేస్తే మన హెయిర్కి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మనము హెడ్ బాత్ చేసేటప్పుడు స్పీడ్గా చేసేసి ఏదో వర్క్ ఉన్నట్టు చేస్తుంటాం. సో హెయిర్కి మనము షాంపూ పెట్టిన తర్వాత ఏదైనా కండిషనర్ పెట్టిన తర్వాత మనము మొత్తం డస్ట్ లోపల ఉన్న డస్ట్ అనేది పోవడానికి చాలా టైం పడుతుంది. సో హెడ్ బాత్ అనేది కొంచెం టైం తీసుకొని మీరు చేస్తేనే బెటర్. లేదంటే మీరు ఆ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది, ఎలాంటి యూస్ అనేది ఉండదు. సో ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి. సో ఇలాంటి టిప్స్ వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది అండ్ మనకి ఎలా అంటే షైనీగా ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటించకపోతే హీట్ వాటర్ మనం అప్లై చేసిన రిజల్ట్ అనేది మనకి డ్రై అవ్వదు. ఒకవేళ అయినా కూడా చూడడానికి షైనీ ఉండదు హెయిర్ అనేది. సో ఈ టిప్స్ అన్నీ పాటించండి. ఈ టిప్స్ వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ మనము హెడ్ బాత్కి ముందు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. హెడ్ బాత్కి ముందు మనము హెయిర్కి ఏం చేయాలి? ఆయిల్ని అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత మనము హెడ్ బాత్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, షైనీగా కూడా ఉంటుంది అండ్ వైట్ హెయిర్ అనేది కూడా మనకి రిమూవ్ అవుతూ ఉంటుంది దానివల్ల. సో ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తేనే మనము హెయిర్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ వాటర్కైనా పొల్యూషన్కి హెయిర్ అనేది చాలా మందికి ఊడిపోతుంటుంది. ఇలాంటి టిప్స్ అన్ని పాటించి మీరు మీ హెయిర్ని కాపాడుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఈ టిప్స్ అన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో లైక్ చేయకుండా కమెంట్ కూడా షేర్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బై బాయ్.